మన ఇండియన్స్ ఏ డిష్నైనా ఇండియనైజ్ చేసేస్తామండి కదా. అమెరికన్ డిష్లు అనుకోండి, మనకి నచ్చినట్టుగా ఇండియన్ మసాలా వేసుకొని చక్కగా ఇండియనైజ్ చేసేస్తాం. అలాగే చైనీస్ వంటకాల్లో కూడా మనకి నచ్చినట్టుగా స్పైసెస్ని యాడ్ చేసుకొని చైనీస్ వంటకాలని కూడా ఇండియనైజ్ చేసేస్తాం. పిజ్జాని కూడా ఇటాలియన్ స్టైల్ కాకుండా మన ఇండియన్ స్టైల్లో చేసేస్తాం. ఈరోజు మనం ఏం చేస్తున్నాము అని అనుకుంటున్నారా? ఈరోజు మనం ఇండియన్ మసాలా పాస్తా తయారు చేసుకుంటున్నాం. కొంచెం స్పైసీగా మనకి నచ్చినట్టుగా మనం కంఫర్టబుల్గా తినేలాగా ఈరోజు పాస్తా తయారు చేస్తున్నాం. ఇండియన్ మసాలా పాస్తా చేసుకోవాలి అంటే షోలోకి వెళ్ళాలి కదా. హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మీ స్వప్న. ఇండియన్ మసాలా పాస్తా తయారు చేసుకుంటున్నాం. హాయ్ స్వప్నక్క, ఎలా ఉన్నారు? నా పేరు చాందిని. హాయ్ చాందిని, మేమందరం బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. నేను మీ షోని చూస్తూ ఉంటాను, మమ్మీ కూడా. మీ రెసిపీస్ మిస్ అవ్వకుండా చూస్తారు. అక్క, మన ఇండియన్ స్టైల్లో మంచి మసాలా పాస్తా చేసి చూపించక్క అని చెప్పేసి మనకి చాందిని మెయిల్ రాశారు. తప్పకుండా ఇండియన్ మసాలా పాస్తా ఈరోజు మనం తయారు చేసుకుందాం. కావలసిన పదార్థాలు పెట్టుకుందాం. ఇండియన్ మసాలా పాస్తా చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూడండి. పాస్తా, టమాటాలు, స్వీట్ కార్న్, ఉల్లిపాయలు, గ్రీన్ పీస్, ఎల్లో, రెడ్ క్యాప్సికమ్, క్యారెట్, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం. సింపుల్ ప్రాసెస్లో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, ఆల్రెడీ పొయ్యి మీద నీళ్లు పెట్టేశాను. నీళ్లు బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం పాస్తా అనేసి ఉడికించుకోవాలి. ఎప్పుడు పాస్తా ఉడికించినప్పుడు నీళ్లు బాగా మరగాలి. మనం ఎసరు పెట్టుకుంటాం కదా, బియ్యంకి ఎలా నీళ్లు బాగా మరిగించి బియ్యం వేస్తామో పాస్తాని కూడా అలాగే వేసుకోవాలి. సో పొయ్యి మీద నీళ్లు పెట్టాను. అవి నీళ్లు వేడెక్కే లోపల ఇక్కడ మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒకే సైజులో కట్ చేసుకున్నాను. ఇందులో మీకు ఇంకేమైనా కావాలి అంటే వెజిటేబుల్స్ యాడ్ ఆన్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నవి ఈరోజు నేను ఇవి తీసుకున్నాను. మీకు మష్రూమ్ యాడ్ చేసుకోవాలి అన్నా, లేదా ఇంకా వేరే వెజిటేబుల్స్, బీన్స్ యాడ్ చేసుకోవాలి అన్నా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నీళ్లు వేడెక్కడానికి కొంచెం పెద్ద స్టవ్ మీదకి షిఫ్ట్ చేసాను. ఇక్కడ చూడండి, పైన జస్ట్ ఒక ఇంటూ లాగా చిన్న ఘాటు పెడుతున్నాను. మనం పొయ్యి మీద కాలుస్తాం అనమాట. కాల్చిన తర్వాత స్కిన్ పీల్ చేయడానికి ఈజీగా వచ్చేస్తుంది. కట్టు పెట్టాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం. స్టవ్ మీద నేను ఒక జాలి పెట్టాను. మనం జనరల్గా పుల్కాలు అవి చేసుకుంటాం కదా, అదన్నమాట. జస్ట్ ఇలా పెట్టేద్దాం. తొందరగానే టమాటాల పైన మనకి మార్క్స్ వస్తాయి. అయితే పైన అంతా కొంచెం నల్లగా అయిన తర్వాత మనం చల్ల నీళ్ళలో వేస్తే స్కిన్ చాలా తొందరగా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవడమే. అయితే టమాటాల పైన కొంచెం ఇట్లా ఆయిల్ అప్లై చేద్దాం. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల టమాటాకి వేడిని తొందరగా తీసుకొని స్కిన్ తొందరగా వచ్చేస్తుంది. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. చూడండి, ఇలా మంచి మార్క్స్ రావాలి. చూడండి, పైన కొంచెం మనకి ఆ నల్లగా ఘాట్లు వచ్చాయి కదా. ఒక బౌల్ రెడీగా పెట్టుకున్నాను. ఇందులో వాటర్ వేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క టమాటాని అందులో వేసేద్దాం. ఇప్పుడు స్కిన్ ఈజీగా వచ్చేస్తుంది. టమాటా పైన స్కిన్ తీసేసాం కదా, అవి కొంచెం చల్లగా అయ్యే లోపల ఇక్కడ చూడండి, నీళ్ళు బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఒక స్పూన్ ఉప్పు, మనం రైస్కి ఎంత ఉప్పు వేస్తామో పాస్తాకి కూడా అంతే ఉప్పు వేసుకోవాలి. ఆ సాల్ట్ ఫ్లేవర్ పాస్తాకి పట్టుకుంటుంది. తర్వాత ఎలాగో నీళ్లు మనం తీసేస్తాం కాబట్టి సాల్ట్ వెళ్ళిపోతుంది. ఒక స్పూన్ ఉప్పు వేసాను. ఇప్పుడు ఇందులో మనం
పాస్తా 1 కప్పు వేసుకుంటాం. అలాగే దీంట్లో మనం కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాం. పాస్తా ఎప్పుడు 100% ఉడకనివ్వకూడదండి. ఒక 90% ఉడికితే సరిపోతుంది. మిగతా ఆ 10% మనం ఎలాగో వెజిటేబుల్స్తో యాడ్ చేస్తాం కదా, అప్పుడు బాయిల్ అయిపోతుంది అన్నమాట. ఈలోపు మనం ముందే స్కిన్ తీసి పెట్టుకున్న టమాటాలని కట్ చేద్దాం. జస్ట్ చిన్నగా చాప్ చేద్దాం, లేదా మిక్సీలో వేసి ఒకసారి మిక్సీ తిప్పినా కూడా పర్లేదు. ఇలా మీరు స్కిన్ తీసేసి స్మోకీ ఫ్లేవర్ ఇచ్చిన టమాటాలతో మనం పచ్చడి కూడా చేసుకోవచ్చండి. ఇంకా కొంచెం ఎక్కువ కాల్చుకొని కొత్తిమీర, వెల్లుల్లి, పచ్చిమిర్చి అన్నీ పచ్చిగానే వేసి బాగా మిక్సీ పట్టేసి తాలింపు చేసుకుంటే చాలా బాగుంటుంది. కావాలంటే కొంచెం చింతపండు వేసుకోవచ్చు, టమాటాలు మరీ ఎక్కువ పుల్లగా లేకపోతే. నేను చిన్నగా ఉన్నప్పుడు, అంటే ఊర్లో ఉన్నప్పుడు మాకు కట్టెల పొయ్యి ఉండేది, మరీ చిన్నగా ఉన్నప్పుడు. అప్పుడు మా అమ్మ ఏం చేసేదంటే టమాటాలకి ఇలాగే కొంచెం ఘాట్లు పెట్టేసి పొయ్యిలో వేసేసేవాళ్ళు. బాగా అంటే మొత్తం నల్లగా అయిపోయిన తర్వాత ఆ టమాటాలని తీసి రోట్లో దంచేవాళ్ళు అనమాట. ఎండుమిరపకాయలని కూడా కొంచెం నూనెలో వేయించి, అలాగే వెల్లుల్లి అవన్నీ నూనెలో వేయించి ఈ కాల్చిన టమాటాలని రోట్లో వేసి బాగా దంచేసి జస్ట్ తాలింపు పెడితే అది ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా అలా ట్రై చేయండి. మనం ఎప్పుడైనా బార్బిక్యూ చేసుకుంటాం కదా, ఆ టైంలో అలా వెజిటేబుల్స్ అన్నీ మంచిగా స్మోకీ ఫ్లేవర్ వచ్చిన తర్వాత సింపుల్ తాలింపుతో పచ్చళ్ళు చాలా బాగుంటాయి. వేడివేడి అన్నంతో తిన్నా, పుల్కాస్తో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఈజీగా అవ్వాలి అంటే నేను ఇందాక చెప్పినట్టు కొంచెం మిక్సీలో వేసుకున్నా కూడా, కాకపోతే ముక్కలు ముక్కలు మనకు కనిపించాలి, మొత్తం పేస్ట్ అయితే మటుకి బాగుండదు. ఇలా కట్ చేసుకున్న టమాటాలను ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. పాస్తా ఉడికిందో లేదో ఒక్కసారి చెక్ చేద్దాం. ఇంకా కొంచెం ఉడకాలి. మూత పెట్టేస్తే ఒక 2 నిమిషాల్లో ఉడికిపోతాయి. ఈలోపు మనం ఇక్కడ చిన్న కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. సో ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుందాం. సో ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం వేడెక్కే లోపల పాస్తా చూద్దాం. పాస్తా ఉడికిపోయింది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. పాస్తా ఉడికించిన నీళ్ళు మనకి మనం అలాగే పెట్టుకోవాలి. ఇన్ కేస్ లాస్ట్లో ఏమైనా యాడ్ చేసుకోవాలంటే అవే వేడి నీళ్ళు మనం యాడ్ చేస్తాం అనమాట. సో ఉడికించిన పాస్తాని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ వాటర్ని కాసేపు పక్కన పెట్టుకుందాం, ఈజీగా ఉంటుంది మనకి హ్యాండిల్ చేసుకోవడానికి. ఇప్పుడు వేడెక్కిన నూనెలో ఇలా పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, లైట్గా పచ్చి వాసన పోయేంత వరకు జస్ట్ నూనెలో వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కాల్చుకొని స్కిన్ తీసేసి కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఇందులో వేసుకుందాం. టమాటాలని మనం కాల్చుకున్నాం కానీ లోపల కంప్లీట్గా ఉడకలేదు. సో ఇప్పుడు మొత్తం ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకు టమాటాలని ఉడకనివ్వాలి. ఆల్రెడీ మనం పాస్తాలో ఉప్పు వేసాం, ఇక్కడ కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. మామూలుగా అయితే ఇండియన్ మసాలా అనగానే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేస్తాం. ఈరోజు మనం మసాలా యాడ్ చేస్తున్నాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ మనం ఇవ్వట్లేదు, ఇంకా పసుపు కూడా మనం వేయట్లేదు. ఎందుకంటే పాస్తాకి పసుపు సూట్ అవ్వదు, టూ మచ్గా డామినేట్ చేస్తుంది అండ్ పసుపు స్మెల్ కూడా మనకి పాస్తాలో తెలుస్తుంది. సో అందుకని మనం యాడ్ చేయట్లేదు. కొంచెం ఇలా టమాటాలు బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ధనియాల పొడి, కారం, కొద్దిగా గరం మసాలా, మిక్స్డ్ డ్రై హర్బ్స్,
అలాగే కాస్త జీలకర్ర పొడి వేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం పాస్తా ఉడికించుకున్న నీళ్లు వేసేసుకోవాలి. కొంచెమే సాల్ట్ వేసాను, ఈ వాటర్లో కూడా ఉప్పు ఉంటుంది, సో కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. సో ఇలా కాస్త ఉడికిన తర్వాత మిగతా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం క్యారెట్, ఇవన్నీ కాస్త పచ్చి పచ్చిగానే ఉంటే బాగుంటుంది. అలాగే గ్రీన్ పీస్, స్వీట్ కార్న్ వేస్తున్నాను. బేబీ కార్న్ ఉన్నా స్వీట్ కార్న్ ఉన్నా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 2 నిమిషాలు ఆ క్యారెట్, గ్రీన్ పీస్ లైట్ ఆ పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. క్యారెట్లో అయినా అలాగే క్యాప్సికంలో అయినా కూడా కొంచెం లైట్గా క్రంచ్ ఉంటేనే బాగుంటుంది అన్నమాట. మొత్తం మెత్తగా సాఫ్ట్గా ఉడికితే కనుక ఆ టేస్ట్ ఉండదు. ఇప్పుడు మనం ఇందులో బాయిల్ చేసుకున్న పాస్తా వేసేస్తున్నాం. 85% 90% మనం పాస్తాని ఉడికించుకున్నాం కదా, ఆ మిగిలింది ఇక్కడ కుక్ అయిపోతుంది. కొంతమందికి పాస్తా జ్యూసీగా ఉంటే ఇష్టం. అలా మీకు జ్యూసీగా లిక్విడ్గా ఉండాలి అంటే ఇప్పుడు కొంచెం ఇంకా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసిన వాటర్ కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. కొంతమందికి ఏమో పాస్తా డ్రైగా ఉంటే ఇష్టం. అప్పుడు మీకు కావాల్సినంత డ్రైనెస్ ఇప్పుడు ఇక్కడ మనం చేసుకోవచ్చు అనమాట. పాస్తా వేసిన తర్వాత అలాగే ఇందులో రెడ్ క్యాప్సికమ్ ఇంకా ఎల్లో క్యాప్సికమ్ నేను యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర గ్రీన్ క్యాప్సికమ్, ఓన్లీ గ్రీన్ క్యాప్సికమ్ ఉన్నా లేకపోతే అన్నీ ఉన్నా కూడా ఇందులో మనం వేసుకోవచ్చు. మష్రూమ్స్ కూడా వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అయితే ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా మన అందరికీ నచ్చుతుంది అనమాట. ఎందుకంటే ఇందులో గరం మసాలా అవన్నీ వేసాం కదా, చాలా చాలా యమ్గా ఉంటుంది అనమాట. పాస్తా మళ్ళీ ఇంకా కొంచెం ఒక్క ఉడికితే సరిపోతుంది. ఈలోపు ఇక్కడ ఉన్నవన్నీ తీసేసి ఫైనల్ బౌల్ పెట్టుకుందాం. పాస్తా పర్ఫెక్ట్గా ఫినిష్ అయిపోయిందండి. మనం తయారు చేసింది ఇండియన్ మసాలా పాస్తా అనమాట. కరెక్ట్ క్వాలిటీ, మంచి క్వాలిటీ పాస్తా తీసుకుంటే ఓవర్ కుక్ అవ్వదు. అండ్ చూసారా సైజ్ కూడా ఎంత బాగుందో. ఇప్పుడు మనం ప్లేట్లోకి పాస్తా తీసుకుంటాం. ఇలా బౌల్లో వేసుకొని టీవీ ముందు కూర్చొని హ్యాపీగా తింటూ ఉంటే విత్ వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకోవాలి. పాస్తా ఎంత వేసామో అంత వెజిటేబుల్స్ వేస్తే సూపర్ అన్నమాట. ఇంకా పైనుండి మనం స్ప్రింగ్ ఆనియన్స్తో అయినా లేదా కొత్తిమీరతో అయినా లైట్గా గార్నిష్ చేస్తే సూపర్. ఇండియన్ మసాలా పాస్తా రెడీ అయిపోయింది. మరొకసారి తయారీ విధానం నోట్ చేసుకోండి. ఇండియన్ మసాలా పాస్తా తయారీ విధానం: ముందుగా నీళ్లు బాగా మరిగించి అందులో కాస్త ఉప్పు, పాస్తా, కొద్దిగా నూనె వేసి పాస్తాని ఒక 90% ఉడికించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత టమాటాలకి ఘాట్లు పెట్టి చూపిస్తున్న విధంగా కాల్చుకొని చల్ల నీళ్ళల్లో వేసి తొక్క తీసి టమాటాలని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి కాస్త ఉడికాక ధనియాల పొడి, కారం, గరం మసాలా, మిక్స్డ్ డ్రై హర్బ్స్, జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేసుకొని నీళ్లు కూడా వేసి క్యారెట్ ముక్కలు, గ్రీన్ పీస్, స్వీట్ కార్న్, ఉడికించిన పాస్తా కూడా వేసి రెడ్ ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి ఒక 2 నిమిషాలు ఉడికించి ఫైనల్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఇండియన్ మసాలా పాస్తా రెడీ. మజ్జిగ చుక్క అట్లు తయారు చేసుకుంటున్నాం. దానికోసం మనకి సుస్మిత మెయిల్ రాశారు. హాయ్ స్వప్న గారు, నా పేరు సుస్మిత. నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నా కోసం మా అత్తగారు మజ్జిగ చుక్క అట్లు చేసి పెడతారండి. చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈ రెసిపీ మీకోసంలో చేస్తే బాగుంటుందని రెసిపీ పంపిస్తున్నాను అని చెప్పేసి సుస్మిత గారు మనకి మెయిల్ రాశారు. చాలా మంచి రెసిపీ అండి. బ్రేక్ఫాస్ట్కి మంచిగా యూజ్ అవుతుంది. మామూలుగా అయితే మనం పుల్లట్లు వేసుకుంటాం. ఈ రోజు మనం చేస్తుంది మజ్జిగ చుక్క అట్లు. దానికి కావాల్సిన పదార్థాలు పెట్టేసుకుందాం. మజ్జిగ చుక్క అట్లు చేస్తున్నాం. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే నైట్ ఇలా బియ్యంని నానబెట్టేస్తున్నాను. ఇవి మనం రెగ్యులర్గా వాడుకునే సోనా మసూరి రైసే అనమాట. ఒక 7 నుండి 8 గంటలు నానబెట్టేసుకోవాలి. ఇందులో నేనైతే మెంతులు వేయలేదు. మీకు కావాలి అంటే మెంతులు వేసుకోవచ్చు, వేయకపోయినా కూడా పర్లేదు. సో నానబెట్టుకున్న బియ్యంని ఫస్ట్ మనం మిక్సీలో పిండి చేసేసుకోవాలి. పిండి కొంచెం పల్చగానే ఉంటుంది, మరీ ఎక్కువ
గట్టిగా అయితే మనం చేయట్లేదు. ఇలా పిండిని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత నేను ఇలా ఒక బౌల్లో వేసేసి ఇందులో సోడా మిక్స్ చేసి పెట్టానండి. నైట్ సోడా మిక్స్ చేసి పెడితే చక్కగా పిండి పులిసిందనమాట. అయితే సోడా వేసిన తర్వాత కొంచెం ఎక్కువ పులవకున్నా కూడా పర్లేదు. మీరు అప్పటికప్పుడే చేసుకోవాలి అంటే 1 స్పూన్ సోడా వేయండి. లేదు నైటే చేసి పెట్టేసుకున్నాము మార్నింగ్కి పులుస్తుంది అనుకుంటే కొంచెం ఒక 2 చిటికల సోడా వేస్తే కనుక బాగుంటుంది, డెన్సిటీ ఉంటుందన్నమాట. లేదు అంటే ఇందులో మనం మినపప్పు వేయలేదు, మెంతులు వేయలేదు కాబట్టి ఖచ్చితంగా కొంచెం సోడా యాడ్ చేయాలి. ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలో చెప్తాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో పెరుగు వేస్తున్నాను. ఈ పెరుగు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. పెరుగు వేసిన తర్వాత బాగా బీట్ చేసుకోండి. ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఇందులో కొంచెం పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మనం మజ్జిగ తయారు చేస్తున్నాం ఇప్పుడు. అలాగే టమాటాలు, గింజలు తీసేసాను చూడండి. టమాటాల్లో గింజలు లేవు, సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. కొత్తిమీర, జీలకర్ర, అలాగే కరివేపాకు, అలాగే మజ్జిగకి సరిపడా, పిండికి సరిపడా ఉప్పు ఇందులో వేసేస్తుంది. ఇదంతా బాగా కలుపుకోవాలి. పెరుగు పచ్చడిలాగా అనిపిస్తుంది కదా. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ పిండిలో వేసేసుకోవాలి. ఇది జస్ట్ మనం అట్లు వేసే ముందే మిక్స్ చేసుకోవాలి. పెరుగు మట్టికి కాస్త పుల్లగా ఉన్న పెరుగు అయితే బాగుంటుంది. మజ్జిగ కొంచెం పుల్లగా ఉన్న మజ్జిగ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేయండి. ఇలా చక్కగా పిండిలో మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పెనం పైన నూనె వేసాను. ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా వాటర్ చల్లాలి. ఇప్పుడు పెద్ద పెద్దగా కాకుండా మనం చిన్న చిన్నగా కాయిన్స్ లాగా వేస్తున్నాం. కాయిన్స్ లాగా వేసి పైనుండి కొంచెం ఆయిల్. ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవడం. ఇలా ఒకవైపు మంచి కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవడం. ఇలా మంచి కలర్ రావాలి. ఎంతైనా ఫస్ట్ వాయి కన్నా సెకండ్ వాయి నుండి ఇంకా చాలా బాగా వస్తాయి అన్నమాట. మనం నాన్ స్టిక్ ప్యాన్ కాదు కదా తీసుకుంది, అందుకని. మీరు చూసారు కదా పైన చుక్క 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 ఎలా వచ్చిందో. స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం పుల్ల పుల్లగా రుచి చాలా బాగుంటుంది. మనం పుల్లట్లు వేసుకుంటాం కదా, అలాగే మజ్జిగ చుక్కట్లు అన్నమాట. రెండో వైపు కూడా ఇలాగే మంచి కలర్ రావాలి. సో నేను ప్లేట్ రెడీగా పెట్టుకున్నాను. సో ఇప్పుడు గార్నిష్ కోసం ఫస్ట్ కింద కొంచెం పెరుగు వేస్తున్నాను. అలాగే పైన కొంచెం ఇట్లా శనగలు, ఇప్పుడు పైనుండి మనం వేసుకున్న మజ్జిగ చుక్క అట్లు పెట్టేద్దాం.
చూడండి 2 వైపులా ఇలా మంచి కలర్ రావాలండి. పైనుండి కొంచెం కొబ్బరి తురుము వేస్తున్నానండి. కొబ్బరి తురుముతో చాలా బాగుంటుంది, అందులో ఫ్రెష్ కోకోనట్ కదా. ఇప్పుడు మళ్ళీ కొంచెం సైడ్కి పైనుండి కాస్త శనగలు జస్ట్ గార్నిష్ కోసం. మజ్జిగ చుక్క అట్లు చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే పల్లి పచ్చడి అలాగే అల్లం పచ్చడి కాంబినేషన్తో ఇచ్చాను, దేంతో తిన్నా బాగుంటుంది. మరొకసారి తయారీ విధానం నోట్ చేసుకోండి. మజ్జిగ చుక్కట్లు తయారీ విధానం: ముందుగా నైట్ నానబెట్టుకున్న బియ్యంని మిక్సీలో వేసి చక్కగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకుని అందులో సోడా కలిపి పులియబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో పుల్లటి పెరుగు తీసుకొని బాగా బీట్ చేసి పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, గింజలు తీసేసిన టమాటా ముక్కలు, కొత్తిమీర, జీలకర్ర, కరివేపాకు, కాస్త ఉప్పు కూడా వేసి బాగా కలుపుకొని పిండి బౌల్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వేడిగా ఉన్న పెనం పైన నూనె రుద్దుకొని చిన్న చిన్న అట్లుగా వేసుకొని రెండో వైపు కూడా చక్కగా ఇలా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన మజ్జిగ చుక్కట్లు రెడీ అవుతాయి. చూసారు కదండి, ఒకటేమో మజ్జిగ చుక్క అట్లు తయారు చేసాం, ఇంకొకటేమో ఇండియన్ మసాలా పాస్తా. 2 రెసిపీస్ డిఫరెంట్గా, ఈజీగా, టేస్టీగా ఉన్నాయి. ఇలాంటి రెసిపీస్ కావాలి అన్నా లేదా మీ దగ్గర ఇంకేమైనా రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. మరి మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekossam@mallemala.com. మళ్ళీ ఇలాగే మీ అందరికీ ఎంతో ఇష్టమైన వంటకాలతో ఇంకొక ఎపిసోడ్లో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.